తండ్రి మాట్లాడేసయ్యా ప్రభా నీ పాద సన్నిధికి వచ్చినాను తండ్రి దేవాయును తండ్రి నా తండ్రి యేసయ్యా నీవు దేవా మాతో మాట్లాడండి మా బలహీనతలను తొలగించండి దేవా మా బాధలను తొలగించండి నా తండ్రి నీ పరిశుద్ధ ఆత్మధార ప్రభావాన్ని తాకండి ప్రభా అందరూ యోగించి మాట్లాడండి యేసయ్యా మధ్యలోనికి రండి తండ్రి మా మందిరంలోనికి రండి దేవా మా మందిరంలోనికి రండి ప్రభువా ప్రభునికి స్తోత్రములు తండ్రి నాయన పరిశుద్ధాత్మ దేవా అయా ఈ వర్గాలను దానం తెరిపించే దేవుడు తండ్రి నీకు స్తోత్రములు యేసయ్యా నీకు వందనాలు ప్రభువా నాయన అయా నా ప్రార్థనలు అయా నా తండ్రి నా చిన్న బిడ్డను దీవించి అవసరించి ప్రభువా నాయన అయా చిన్న బాలుడు ప్రభువా నాయన అయా నిద్రలు ఏడుస్తున్నాడు తండ్రి నాయన ఏమైనా నీ చిత్త ప్రకారం చేసి ఆరాధిస్తున్నా ఆత్మనాథుడా నిన్ను ఆరాధిస్తున్నా
ఈ నామంలో శక్తి ఉంది ప్రభు, ఈ నామంలో బలం ఉన్నది తండ్రి. నా తండ్రి నీకు వందనాలు ప్రభు. నీవు ఆశతో ఇక్కడికి వచ్చి ఉంటున్నాం ప్రభు. దేవా ప్రభువుల తండ్రి శాంతి సమాధానం అనుగ్రహించండి ప్రభు. నీకు వందనములు స్తుతులు స్తోత్రములు ప్రభు. స్తోత్రమయ్యాని వందనాలు ప్రభు. ఇక దేవ మధ్యలోనికి మాత్రం ప్రియుడా నీ ప్రేమ పాదములు చేరితి నిమ్మాది నిమ్మాది ఆసక్తితో నిన్ను పాడి చూపించేదా ఆనందమానందమే
దేవా ఈ రోజు అమూల్యమైన దినమునొచ్చు, ఈ శరీరము నీ రక్తం భుజించే దినమునొచ్చు. దేవా బిడ్డలందరూ ఎంతో ప్రయాసముతోనొచ్చు నీ పాద సన్నిధికి వచ్చి ప్రభువా తప్పులు పొరపాట్లన్నీ ఒప్పుకొని ప్రభుత్వం ఆయా సిద్ధముగా ఉన్న బిడ్డను ప్రభుత్వం దేవా బిడ్డలని ప్రభువా మీ ప్రేమించండి నచ్చండి. నా తండ్రి నా దేవానికి వందనాలు ప్రభుత్వం భయంతో భక్తితో ప్రభుని పాదనికి వచ్చి ఉంటున్నారు నచ్చండి. వీళ్ళందరూ గెలియండి ప్రభువా, వీళ్ళందరూ దీవించండి, ఆశీర్వదించండి నచ్చండి. ప్రతి కుటుంబాన్ని దర్శించండి దేవా, ప్రతి బిడ్డలని దర్శించండి నా తండ్రి. యేసుయానికి వందనాలు స్తుతులు స్తోత్రములు నచ్చండి ప్రభువా. ఇదిగో దేవా మందిరాన్ని నింపండి నచ్చండి, మందిరానికి నీకు నూతన ఆత్మని దయచేయండి దేవా. యేసుయానికి వందనాలు స్తుతులు స్తోత్రములు నచ్చండి. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా సర్వాధికారి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప తండ్రి, నా తండ్రి ఇదిగో దేవా ఈరోజు శ్రేష్టమైనటువంటి దినమునచ్చండి. ప్రతి బిడ్డలు ప్రభాని శరీరాన్ని నీ రక్తాన్ని భుజించే దినమునచ్చండి. దేవా ప్రతి బిడ్డలకు నీ బలము నీ శక్తిని అనుగ్రహించమంటున్నామునచ్చండి. దేవా నీ పరిశుద్ధాత్మ శక్తిని ప్రతి బిడ్డలకు తండ్రి అనుగ్రహించండి దేవా. తండ్రి ఇదిగో ప్రభా ఇక్కడ వచ్చినటువంటి ప్రతి బిడ్డలను దీవించి మీరు ఆశీర్వదించి ముందుకు నడిపించమంటున్నాం తండ్రి. ఇదిగో దేవా దైవదాసులతో మాట్లాడండి, దైవదాసురాలతో మాట్లాడండి ప్రభా. ఇదిగో నచ్చండి మా సంఘానికి నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభువా. దేవా బిడ్డ ద్వారా మాతో మాట్లాడమంటున్నాము నచ్చండి. యేసయ్యానికే వందనాలు స్తుతులు స్తోత్రములు నచ్చండి ప్రభా. ఇదిగో దేవా ఇక్కడ మీరు అధ్యక్ష వహించి మీరే మాకు తోడుగా ఉండి ముందుకు నడిపించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. నిలబడి ఉండగా మనం చదువుకుందాం. బైబిల్ ఉన్న వారందరూ కూడా బైబిల్ తీసుకున్నాం. అందరూ నిలబడి ఉండగా బైబిల్ చేద్దాం. కీర్తనల గ్రంథము 79వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదువుతున్నాము. కీర్తనల గ్రంథము 79వ అధ్యాయము 1 నుండి 5 వరకు చదువుతున్నాము. దేవా అన్యజనులు నీ స్వాస్థ్యములోనికి చొరబడి ఉన్నారు. వారు నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరచి ఉన్నారు. యెరూషలేమును పాదదిబ్బలుగా చేసి ఉన్నారు. వారు నీ సేవకుల లేబరములను ఆకాశ పక్షులకు ఎరగాను, నీ భక్తుల శవములను భూజంతువులకు ఆహారముగాను పారవేసి ఉన్నారు. ఒకడు నీళ్లు పోసినట్లు యెరూషలేము చుట్టూ వారి రక్తము పారబోసి ఉన్నారు. వారిని పాతిపెట్టు వారెవరునూ లేరు. మా పొరుగు వారికి మేము అసహ్యులమైతిమి. మా చుట్టూనున్న వారు మమ్ము అపహసించి ఎగతాళి చేసెదరు. యెహోవా ఎంతవరకు కోపపడుదువు? ఎల్లప్పుడును కోపపడుదువా? నీ రోషము అగ్ని వలె ఎల్లప్పుడును మండునా. దేవుని వాక్యం దీవించి ఆశ్రయించును. దేవుడి